ఈ రోజు కటింగ్ లో నీకు ఏమేమి అర్థమయ్యాయమ్మా చెప్పు. నడుము లూజు, బ్యాక్ నెక్, చంక, ఆమ్ హోల్ మొత్తం అర్థమయ్యాయి. ఇప్పుడు మనం ఏంటి ఈ 3 బాక్సులు పెట్టి మనం ఈ డ్రాయింగ్ అనేది వేసాం. నీకైతే అర్థమైంది కదా మంచిగా. మళ్ళీ రేపు వేయమంటే వేస్తావా? సరే మరి ఓకేనా, మంచిగా అర్థమైంది నీకైతే. ఓకే మరి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా యొక్క మేనగోడలు అంటే బాలు బిడ్డతో నేను కటింగ్ చేయిస్తున్నానండి బ్లౌజు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా నేను చేస్తూ ఉంటే చిన్న చిన్నవి బ్లౌజులు ఫ్రాక్స్ కట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు ఏంటంటే బ్లౌజ్ కటింగ్ ఒక బ్యాక్ పార్ట్ వరకు డ్రాయింగ్ వేయిద్దాం, ఇది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుందాం అని చెప్పేసి ఆ చిన్న పాపతో నేను కటింగ్ అనేది చేపిస్తున్నాను. చూడండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేస్తాను, చూసి అమ్మాయి కరెక్ట్ వేసిందా లేదా చెప్పండి. తర్వాత నేను బ్లౌజ్ మొత్తం ఒక వీడియో కటింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే ఇది మీకు నేర్పినట్టుగా కూడా ఉంటుంది, అమ్మాయికి కూడా వచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి ఒక 10 నిమిషాల వీడియో చేద్దామని చెప్పేసి నేను కూర్చున్నాను. ఇప్పుడు చూడండి, అమ్మాయిని ఒకసారి మీరు చూడండి, హాయ్ చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను మా మామయ్య దగ్గర బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఎట్లాగా చేసి సమ్మర్ హాలిడేస్లో మా మామయ్య దగ్గర అన్ని బ్లౌజ్ కటింగ్స్ నేర్చుకోవాలనుకుంటున్నా. చూసారు, మంచిగా నేర్చుకొని నేను నేర్చుకున్నట్లు. ఇప్పుడు అయితే ఈ ఆది బ్లౌజ్తో నేను మీకు కరెక్ట్గా డ్రాయింగ్ అనేది బ్యాక్ పార్ట్ వేపిస్తాను. బ్లౌజ్ తీసుకోమ్మా, బ్లౌజ్ తీసుకొని రివర్స్ తీ, మొత్తం కూడా రివర్స్ తీయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లా వేయాలి, మనం ఎటువైపు వేయాలి ఈ ముక్క అనేది? జాయింట్ పార్ట్ ఏమో నీ వైపు, ఓపెన్ పార్ట్ ఏమో నా వైపు. ఈ క్లాత్ మొత్తం మనం ఎంత తీసుకోవాలి? 1 మీటర్ తీసుకోవాలి. 2 మీటర్స్ కాదు, 2 మీటర్స్ డ్రెస్కి, బ్లౌజ్కి 1 మీటర్ తీసుకోవాలి. ఓకేనా? అయితే ఇది వచ్చేసి నడుము. ఈ నడుముని మనం ఏం చేయాలి, ఇది కలిపి పట్టుకో, 2 ఇలా. ఓకే, పట్టుకో, ఇట్లా కలుపు, దగ్గరికి ఇలా కలుపుకోవాలి, ఇలా. ఓకేనా? ఇలా కలిపి ఇది ఇట్లా పట్టుకో, ఇలా పట్టుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టి ఇక్కడ ఒక గీత పెట్టేసి మధ్యలో మనకి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కోసం మళ్ళీ ఒకటి ఇక్కడ ఇక్కడ కొంచెం 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఖర్చు ఉంటుంది కదా, దీని ఖర్చు 2 ఇంచెస్కి ఇక్కడ ఒక గీత పెట్టాలి. ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక గీత గీయాలి. చూడు, మంచిగా నీట్గా గీ, అట్లా వంకర టింకర్ లేకుండా మంచిగా అలా నీట్గా గీసుకోవాలి. ఓకేనా? అలా గీసిన తర్వాత ఈ హెచ్చుతగ్గింపులు అయితే మనం కట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి లెక్క అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ కప్పు పొడవు పట్టుకో, ఇక్కడ నుంచి ఆ షోల్డర్ దాకా పట్టుకోవాలి. మంచిగా అర్థం చేసుకోవాలి, మళ్ళీ రేపు నేను అడిగితే చెప్పాలి. అర్థమైందా? మొత్తం కూడా ఇక్కడ పెట్టు దాన్ని, ఇట్లా పట్టుకోవాలి నాన్న, ఇట్లా పెట్టి చూడు, ఇది ఇలా పట్టుకోవాలి. ఈ అమ్మాయికి చాలా కోరిక అండి బ్లౌజ్ కుట్టాలని. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ప్రయత్నించాలి కదా పిల్లలకి కూడా. ఇప్పుడు చదివే బిజినెస్సే, ఈ పని కొంచెం నేర్పితే ఆమె బ్లౌజులు ఆమె కుట్టుకుంటుంది కదా, మా మావయ్య నేర్పించాడు అని హ్యాపీగా చెప్పుకుంటుంది. ఓకేనా? ఇలా కప్పు పొడవు కింద ఖర్చు పెట్టేసి పైన కూడా ఖర్చుకు ఒక గీత గీసేయాలి. చక్కగా గీత గీసే, ఇక్కడ కొంచెం ఖర్చు కలుపుకున్నావుగా, ఓకే, తీసేసేయి. అది తీసేసి చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసే, ఇలా చక్కగా అలా చెప్పగానే చేస్తే మంచిగా చెప్పబుద్ధి అవుతుంది అనమాట పని అనేది. ఇలా కూడా స్ట్రైట్గా గీసుకో. ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం, ఇక్కడ కాదు, ఇక్కడ. ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం చెప్పు నాకు ఒకసారి, చెప్పాలి. ఈ నడుము సైజు షోల్డర్ నుంచి కిందికి కప్పు పొడవు అంటారు దీన్ని, ఇదేమో లూజ్ అంటారు, దీన్నేమో పొడవు అంటారు. ఓకేనా? ఇలా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లూజు పొడవు తెలిస్తే మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ మనకి చాలా వరకు వచ్చినట్టే. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు టేప్ తీసుకొని చక్కగా, ఇప్పుడు ఉంది కదా టేపు, మెడలో వేసుకో. టేప్ మంచిగా మెడలో వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ పెట్టి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఓకే, పెట్టు ఒక గీతకి. 2 ఇంచెస్ అంటే ఇలా పెట్టుకోవాలి నాన్న ఎప్పుడైనా. ఇంకో ఇలా పెట్టాలి 2 ఇంచెస్. ఓకేనా? ఇలా పెట్టి ఇక్కడ ఒక గీత గీసుకోవాలి, ఇలా. ఓకేనా? గీసేసావు కదా, గీసిన తర్వాత ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసుకో. ఆ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నడుము మధ్యలో పట్టుకో, ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్. దీన్ని ఏం చేయాలి అంటే ఇట్లా పట్టుకోవాలి. ఇవి తెలియాలి నీకు మెలికలు. ఫస్ట్ ఇలా పట్టేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ. ఓకేనా? కొంచెం ఇలా ముందుకు జరుపుకొని దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసి ఇక్కడ ఒక గీత గీయాలి. గీసావు కదా,
గీసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ పెట్టేసాయి. 2.5 ఇక్కడికి. ఓకేనా, కొంచెం జరుపు. ఇక్కడికి ఒక గీత పెట్టు, మంచిగా ఇక్కడనే పెట్టుకో. డీస్ ముక్క. టెన్షన్ పడబాకు, భయపడబాకు. ఓకేనా. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా గీసి దీంట్లో స్ట్రైట్గా రావాలి, దీంట్లో కలపాలి గీత అనేది. అది ఓకే. ఇప్పుడు ఇదేంటిది? బ్యాక్ పార్ట్లో నెక్కు, వెనక నెక్కు. ఓకేనా, వెనక నెక్కు తెలుసుగా, వెనక నెక్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షోల్డర్, ఇది షోల్డర్ అంటే ఇది. ఓకేనా. దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా అటు ఖర్చు ఇటు ఖర్చు వదిలేసి ఇక్కడ మనం కాట్ అనేది, ఇది గుర్తు అనేది పెట్టాలి. ఓకేనా. ఇలా గుర్తు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చంక కింద భాగం ఉంటుంది కదా, ఈ చంక కింద భాగాన్ని ఇక్కడ ఖర్చు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఒక గుర్తు ఇక్కడ పెట్టేసి. ఓకే. ఇప్పుడు ఇదేంటిది? చంక. ఇంకా ఇలా గీత గీసేసే చక్కగా ఇలా గీత గీయాలి. ఇప్పుడు మనకి ఆమ్ హోల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో చంక అంటారు, చంక భాగం అంటారు. ఓకేనా. ఇది వచ్చేసి నెక్కు, ఇది ఆమ్ హోలు, ఇది కప్పు పొడవు, ఇది వచ్చేసి కప్పు లూజ్ అనమాట. ఇంతవరకు అయితే మనకు డ్రాయింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ డ్రాయింగ్లో కొన్ని తేడాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇప్పుడు గీసేటప్పుడే మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా గీయాలన్నమాట గీత. ఇప్పుడు నా గీత చూడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో అట్లా. ఓకేనా. ఇట్లా గీసుకోవడం వల్ల మనకేంటంటే కటింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా గీసుకోవాలి ఇలా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక ఇప్పుడు నీకు ఈ డ్రాయింగ్ అనేది అర్థమైందా? నీకు అర్థమైందిగా. ఇప్పుడు ఏదో చెప్తాను. ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేసాము? ఫస్ట్ నెక్ కాదు, ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏ డ్రాయింగ్ వేస్తున్నాం? లూజ్ వేసినాం, నడుము లూజ్. ఇది గుర్తుంచుకోవాలి. పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి మనం ఎలా మొదలు పెట్టాము జాకెట్ అనేది. ఫస్ట్ మనం ఎలా ఈ నడుము లూజ్ పెట్టుకున్నాము, తర్వాతకి ఏం చేసాము? తర్వాత కప్పు పొడవు తర్వాత ఏం చేసాం? నెక్కు యొక్క వెడల్పు పొడవు కొలుచుకున్నాం. అంతేనా? కరెక్ట్గా నేను గుర్తుంచుకో. తర్వాతకి ఏం చేసాం? ఆమ్ హోల్ వేసామన్నమాట. ఈ ఆమ్ హోల్ అనేది ఈ చంక కింద భాగాన్ని కొలుచుకున్నాము, ఈ షోల్డర్ కొలుచుకుంటే దీన్ని బట్టి ఇదంతా వచ్చేసింది. ఓకే కదా, నీకైతే ఇది అర్థమైంది. మళ్ళీ వేయమంటే వేస్తావా డ్రాయింగ్? కొంచెం నీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి, ఇంకొకసారి వింటే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్గా వేయి, నీకు ఎలా వస్తుందో అలా. నేను వేసాను కదా ఇందాక, నువ్వు చూసావు కదా, ఇది రౌండ్ వేసావు, అయిపోయిందా? ఇది కూడా ఆమ్ హోల్ రౌండ్గా వేయి. ఇప్పుడు ఈ చిన్నవి కూడా ఈ పాపకు అర్థమవుతున్నాయండి. ఆమ్ హోల్ అన్నా ఏదన్నా కూడా మంచిగా అర్థమవుతుంది. డ్రాయింగ్ అయితే నక్ష వేస్తుంది, కానీ లోటుపాట్లు అనేవి ఆ అమ్మాయికి తెలియవు. అది చెప్తే మాత్రం అర్థం చేసుకునేంత మైండ్ అయితే ఉంది ఈ అమ్మాయికి. ఇప్పుడు నేను ఎందుకంటే నేను ఎలా అయితే చెప్తున్నానో అలా వేస్తుంది అనమాట. అలా వేయడం వల్ల ఏమవుతుంది, ఇక ఈ పని ఈ అమ్మాయికి వస్తుంది అన్న నమ్మకం ఉంటుంది. మళ్ళీ రేపు ఇది ఒకసారి చెక్ చేపిస్తే దీంట్లో కొన్ని తప్పులు పోతాయి, కొన్ని కరెక్ట్గా వస్తాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఈ కటింగ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ నెక్ ఎలా వేయాలి అంటే ఇక చూడు, ఇలా వేయాలన్నమాట. నెక్ కొంచెం బయటికని అనుకున్నా కూడా మనకి ఇలా రావాలి రౌండ్. ఓకేనా. ఇలా వచ్చేసి దీంట్లోకి ఇలా కలపాలి. ఇది నెక్ అనేది. ఈ ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ 2 ఇంచెలు, ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా తిప్పాలి. ఆర్మ్ హోల్ చూడు ఇలా. ఓకేనా. ఇలా తిప్పేసి దీంట్లో కలిపేయాలి. ఇలా కలిపేయాలి. దీన్ని ఆర్మ్ హోల్ అంటారు. ఓకేనా. ఇది వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ ఖర్చు. ఇది వచ్చేసి ఇక్కడ డాట్ వేయడానికి. ఓకేనా. ఇక్కడ డాట్ అర్థమైంది కదా నీకు, ఇది డాట్ అన్నట్టు. ఇలా ఇవన్నీ బ్యాక్ పార్ట్లో మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే 1 లూజు, 2 పొడవు, 3 నెక్కు, 4 ఆమ్ హోల్. ఇవి ఇంపార్టెంట్. ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి? 1, 2, 3 బాక్సులు వచ్చాయి. ఈ 3 బాక్సులు మనం గుర్తుంచుకోవాలి. ఈ బాక్సులు ఉంటే మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఉన్నట్టేనమాట మొత్తం కూడా. ఓకేనా. ఇక ఇప్పుడు మీకు కూడా ఇది అర్థమైంది కదండి. ఎంతవరకు అర్థమైందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీలుంటే ఫ్రంట్ పార్ట్ రేపు ఇది కట్ చేపించి ఫ్రంట్ పార్ట్ నేను చక్కగా వీడియో అనేది ఈ పాపతో చేపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చేపియండి అని అడగండి, నేను చేపిస్తాను. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.